ఎర్రప్ప దీనికి బొక్కలేదు కదా, దీంట్లోకి నీళ్ళు ఎలా వెళ్ళాయిరా? నాకేం తెలుసు? తెలుసుకోవాలరా ఎర్రప్ప, మనిషి అన్నాక కాతంత కళాపోషణ ఉండాలిరా. ఎప్పుడు తిని తొంగోవడం కాదురా. అది సరేరా, ఆ కాయలు ఆ చెట్టుకే ఎందుకు కాస్తున్నాయిరా? మనుషులకి మన కాయచ్చు కదరా. నాకు తెలియదండి. చస్తారా వాళ్ళ బొడ్డు. అదేరా మరి తెలుసుకోవాల్సింది. ఒరే ఎర్రప్ప, ఈ చెట్టు చూసావురా, 30 ఏళ్ళ బట్టి ఇక్కడే ఉంటుంది. మనలాగా అది ఎందుకు నడవటం లేదురా ఎర్రప్ప? నాకు తెలియదండి. ఒరే నారప్ప, నేను జమీందారులా నడుస్తుంటే నువ్వు కాలేనా గొడు కట్టుకుని వస్తున్నావు కదరా, ఎందుకో తెలిసారా? ఒక్కళ్ళ కూడా కొబ్బరి బాణాల నీళ్ళు అలాగుంటే నాకెందుకయ్యా? కొబ్బరి చెట్టు నడవకుండా 30 ఏళ్ళ బట్టి ఉంటే నాకెందుకయ్యా? నాకు మీరు డబ్బులు ఇస్తున్నారే కానీ కొడుకు మాత్రమయ్యా. నీకు ఈ బొస్సు ఎవడిచ్చారా? నీ నోట్లో పళ్ళు ఎవడిచ్చారా? ఈ డిపజం ఎవడిచ్చారా నీకు? నీ ప్యాంట్లోని ప్యాంటు కూడా ఎందుకురా ఇప్పుడు? ప్యాంట్లో కాళ్ళు ఎవడిచ్చారా? నీ బొచ్చు ఎవడిచ్చాడు? ఆ దేవుడు ఇచ్చాడు. నీ బొళ్ళు ఎవడిచ్చారు? ఆ దేవుడేరా. నీ ప్యాంట్లో ఎవడిచ్చాడు? అది కూడా దేవుడే ఇచ్చాడు. మరి కొబ్బరి బండలో నీళ్ళు ఎవడిచ్చారు? అది కూడా దేవుడేరా. మరి అన్ని నీకు తెలుసుకోండి, నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఎర్రి పప్ప, ఎర్రి పప్ప, ఎర్రి పప్ప. సచ్చింది